మిత్రులారా, ఇప్పటిదాకా మనం 3 ప్రాకారాల గురించి తెలుసుకున్నాం. ఏంటేంటి? ఇనుప ప్రాకారం, తర్వాత కాంస్య ప్రాకారం, తర్వాత తామ్ర ప్రాకారం గురించి. ఇప్పుడు 4వ ప్రాకారమైన సీస ప్రాకారం గురించి తెలుసుకుందాం. ముందు శ్లోకాన్ని చదువుతాను, చూడండి. తామ్రసాలాదుత్తరత్ర సీససాల ప్రకీర్తితః సముచ్ఛ్రాయ స్మృతోప్యస్య సప్తయోజన సంఖ్యయా. అంటే తామ్ర ప్రాకారం తర్వాత సీసా అంటే లెడ్ ప్రాకారం కనబడుతుంది. అది కూడా మిగతా 3 ప్రాకారాల్లాగే సప్తయోజన విస్తీర్ణంతో ఉంటుంది. తర్వాత సంతాన వాటిక మధ్యే సాలయోస్తు ద్వయోర్నృప దశయోజన గంధస్తు ప్రసూనానాం సమంతతాం. తామ్ర సీస ప్రాకారాల మధ్యటి సంతాన వాటిక ఉంటుంటాం. ఈ వనంలో వాటిక అంటే వనం తెలుసు కదా. ఈ వనంలో ఉన్న ప్రసూనానాం అంటే పుష్పాల్ట, దశయోజన గంధస్తు అంటే 10 యోజనాల వరకు ఆ పుష్పాల తాలూకు పరిమళంటండి వ్యాపించేసి ఉంటుందిటండి. తర్వాత హిరణ్యాభాని కుసుమాన్ ఉత్ఫుల్లాని నిరంతరం అమృతద్రవ సంయుక్త ఫలాని మధురాణి చ. ఆ సంతాన వాటికలో ఉన్న పుష్పాలన్నీ బంగారుమయమై ఉంటాయిటండి. ఉత్ఫుల్లాని నిరంతరం అంటే ఎల్లప్పుడూ వికసించే ఉంటాయిట, అంటే ముడుచుకుపోవడం లేట్ ఆ పుష్పాలకి. అమృతద్రవ సంయుక్త అక్కడున్న ఫలాలు, చెట్లకున్న ఫలాలన్నిటండి అమృతంలాంటి ద్రవాన్ని స్రవిస్తూ మధురంగా తీయగా ఉంటాయిటండి. తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం, చూడండి. గ్రీష్మర్తుర్నాయకస్తస్య వాటికాయ నృపోత్తమ శుక్రశ్రీశ్చ శుచిశ్రీశ్చ వే భార్యే తస్య సమ్మతే. గ్రీష్మ ఋతువు ఈ సంతాన వాటికకి నాయకుడుట. ఇంకా ఏంట? శుక్రశ్రీ శుచిశ్రీ అనే 2 భార్యలతో కలిపి ఆ వనాన్ని కాపాడుతూ ఉంటాటండి. అయితే ఈ సంతాన వాటిక ఎలా ఉంటుందో నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు, చూడండి. సంతాపత్రస్థలోకాస్తు వృక్షమూలేషు సంస్థితాః నానాసిద్ధైః పరివృతో నానాదేవైః సమన్వితః. లోకల్లో ఉన్న సమస్త సంతాపాలను తొలగించేటటువంటి మరియు సంతానాల్ని ప్రసాదించేటువంటి అనేక వృక్షాలు ఇక్కడ ఉంటాయిటండి. అంతేకాటండి, ఈ వనంలోంట అనేక రకాల మంది సిద్ధులు మరియు దేవతలు వారి వారి పరివారాలతో నివసిస్తూ ఉంటారటండి. ఇంకా ఎవరు ఉంటారట? విలాసినీనాం బృందైస్తు చందనద్రవ పంకిలైః పుష్పమాలా భూషితైస్తు తాళవృంతకరాంబుజైః. విలాసిని బృందైస్తు, విలాసినీం బృందైస్తు అంటే ఈ వనంలో ఉంటండి విలాసిని మణుల్ట బృందాలుగా అంటే గుంపులు గుంపులుగా ఒంటికి చందనం గంధాన్ని అద్దుకుని పుష్పమాలా భూషితైస్తూ అంటే పూల మాలలను ఆభరణాలుగా ధరించి వేసుకుని తాళవృంత కరాంబుజై. తాళవృంత అంటే తాటాకు విసనకరణను, కరాంబుజై అంటే చేత పట్టుకుని ఏం చేస్తూ ఉంటారట? అక్కడ ఆ వనంలో సేద తీరుతూ ఉంటారటండి. ఇది సంతాన వాటికి యొక్క వర్ణనండి. ఇప్పుడు తర్వాత శ్లోకాన్ని చూద్దాం. ప్రాకార శోభితో ఏ జీతలామునిషేవిభిః. అంటే ఇక్కడ ముందు శ్లోకంలో విలాసిని మళ్ళు వాళ్ళు సేద తీరుతూ ఉంటారు ఈ ప్రాకారంలో అని చెప్పారు కదండి. దానికి అనుబంధంగా వ్యాసుల వారు ఏం అంటున్నారంటే, ఓ రాజా,
అంటే జనమేజయుడిని సంబోధిస్తున్నారు అనమాట. వ్యాసుల వారు జనమేజయుడితో చెప్తున్నారు కదా, ఓ రాజా, ఈ సీస ప్రాకారం దగ్గర వేడి నుండి సేద తీరడానికి శీతలాంబుని సేవిభిహి, శీతలం అంటే చల్లని, అంబు అంటే నీరు, నిషేవిభిహి అంటే సేవిస్తారు. అంటే అక్కడ సిద్ధులు, దేవతలు, విలాసిని మళ్ళు వీళ్ళంతా సేద తీరుతూ ఉంటారని చెప్పుకున్నాం కదండి. వీళ్ళంతా అంట శీతల పానీయాలని సేవిస్తూ శోభాయమానంగా సేద తీరుతూ ఈ ప్రాకారంలో ఉంటారు అని చెప్తున్నారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.